హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అరుణ్ ఆంటోనీ. సో ఈరోజు అయితే మన జీటీకి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇచ్చిన అనమాట. లైటింగ్ ఎంత ఫోకస్ పడుతుంది, ఎంత దూరం పడుతుంది అనేసి టోటల్గా మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. ఈ టైంలో ఈ ఎంత డిస్టెన్స్ వరకు మనల్ని స్పాట్ చేస్తుంది ఈ లైట్ అనేసి టెస్ట్ చేయడానికి వచ్చిన. సో ఇప్పుడైతే మన జీటీ ఇక్కడైతే ఉంది. సో మన జీటీని అయితే ఇక్కడే పెట్టేసిన. ఇవే అన్నమాట ఫాగ్ ల్యాంప్స్ మ్యాడ్ డాగ్ది. రైడ్లో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో వెళ్తూ మాట్లాడుకుందాం. చలో. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. సో ఇప్పుడైతే మన ఫాగ్ ల్యాంప్స్ని అయితే టెస్ట్ చేస్తున్నాను, ఎంత డిస్టెన్స్ వరకు రేంజ్ పోతుంది అనేసి. ఇప్పుడైతే నేను ఏ ఫిల్టర్ అయితే పెట్టలేదన్నమాట. చూద్దాం. ఓ సో నేను ఈ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి మ్యాడ్ డాగ్ కంపెనీ వాళ్ళవి. వచ్చేసి 40 వాట్స్ అయితే ఉంటుంది ఒక్క లైట్ వచ్చేసి. సో నేను కూడా స్పెసిఫిక్గా ఈ మ్యాడ్ డాగ్ వాళ్ళవి ఎందుకు ఇచ్చినానంటే వీళ్ళు 18 months వ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలానే నాకు మెయిన్గా ఏంటంటే స్పాట్ అనేది కావాలి, ఇంకా డిస్టెన్స్ కూడా కావాలి. ఈ లైట్ వచ్చేసి అప్ టు 300 meters ఆ వ్యూ మొత్తం కనిపించేస్తుంది అనమాట. ఫస్ట్ నేను వచ్చేసి హెచ్జేజీవి ఫాగ్ ల్యాంప్స్ అయితే వేద్దాం అనుకున్నా. ఆ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి 12 months వ్యారంటీతో వస్తాయి. బట్ దాంట్లో ఈచ్ లైట్ వచ్చేసి 60 watts వరకు ఉంది. కాకపోతే నాకు ఎందుకో దీనంత ఫోకస్ అయితే అనిపించలేదు నాకు. సో అనేసి మ్యాడ్ డాగ్ వాళ్ళ దానికి షిఫ్ట్ అయిపోయినా. ఫోకస్ ఎంతవరకు పడుతుందో కంప్లీట్ ఏ స్ట్రీట్ లైట్ లేని ఏరియాకి పోతే అర్థమవుతుంది. ఇందులో అయితే ఇది స్విచ్ అనమాట. ఈ స్విచ్లో మనకి మోడ్స్ అయితే ఏముండవు, జస్ట్ ఆన్ అండ్ ఆఫ్, ఇంకా బ్లింక్ అవుతుంది అనమాట. పాసింగ్ లైట్ లాగా బ్లింక్ అయిపోతుంది. అవి రెండే ఇచ్చినారు ఇంకంతే, ఆన్ ఆఫ్ అండ్ బ్లింక్ కావడం. వేరే మోడ్స్ అయితే ఏం లేవు ఇందులో. సార్ ఆఫ్ చేస్తే ఇలా ఇక్కడ లైట్స్ లేవు, ఆన్ చేద్దాం. సో ఇది ఆన్ అండ్ ఆఫ్ అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి జస్ట్ దీనిపైన ట్యాప్ చేస్తే ఇట్లా బ్లింక్. ఈ 2 modes ఉన్నాయన్నమాట దీంట్లో, ఇంకా వేరేది ఏది లేదు. సో కంప్లీట్గా జీటీ లుక్ అయితే మారిపోయింది. యాక్చువల్గా ఇది కేఫ్ రేసర్ లాగా అయితే లేదు, కొంచెం క్లమ్జీగా ఉన్నాయన్నమాట. సో తప్పదు కదా, ఇంకా లాంగ్ రైడ్స్ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫాగ్ ల్యాంప్స్ అయితే కావాలి. ఆ ఫాగ్ ల్యాంప్స్ అందుకే నేను మెయిన్గా ఇచ్చింది. సో నేను నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఇప్పుడైతే చెప్పను, స్టార్ట్ అయిన రోజైతే చెప్పేస్తా. ఇప్పుడు చెప్తే ఎందుకంటే మళ్ళీ అవి కొన్నిసార్లు మనం అనుకునేవి కూడా కాదు కదా. మొన్నటి వరకు సౌత్ ఇండియా అంటూ ఉండేవాడిని. సౌత్ ఇండియా అయితే ఇప్పుడే కాదు, ఫస్ట్ ఒక ప్లేస్కి వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ సౌత్ ఇండియా ప్లాన్ చేస్తా. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆ ప్లేస్కి 1300 kilometers ఉంటుంది అనమాట. అక్కడికైతే వెళ్దామని ప్లాన్ చేస్తున్నా. సో నేను ఇచ్చింది మ్యాడ్ డాగ్ ఆల్ఫా ఫాగ్ ల్యాంప్స్ అనమాట. ఇది వచ్చేసి ఈ లైట్స్ కంప్లీట్గా మనకి 3 filters అయితే ఇస్తారు. ఒకటి ఎల్లో అండ్ ఇంకోటి వైట్, ఇంకోటి అది ఫిల్టర్ కాదు, జస్ట్ క్యాప్ అనమాట. అది జస్ట్ క్లోజ్ చేసుకోవడానికి. వైర్ అయితే ఇస్తాడు, వైరింగ్ మొత్తం మన స్టాక్ వైరింగ్కి ఏం డ్యామేజ్ కాకుండా కంప్లీట్గా సేఫ్గా ఉండేలాగా. ఏదైనా డ్యామేజ్ అయితే జస్ట్ ఆ వైర్ వరకే డ్యామేజ్ అయ్యేలాగా. స్విచ్ ఇదే అనమాట స్విచ్. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్. దీంట్లో నార్మల్ వాటర్ రెసిస్టెంట్ ఉంది అండ్ అలాగే వాటర్ ప్రూఫ్ ఉంది. ఇంకోటి ఇందాక చెప్పినాం కదా హార్డ్నెస్ వైర్ అనేది, అది వచ్చేసి అది కూడా దాంట్లో
వాటర్ రెసిస్టెంట్ ఉండి వాటర్ ప్రూఫ్ ఉందన్నమాట. నేను కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అదైతే తీసేసుకున్నాను. ఇవి వచ్చేసి కంప్లీట్ వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, అలాగే ఏదైనా క్లైమేట్లో మనకి ఇప్పుడు ఎక్కడన్నా లైట్గా మంచు పడినప్పుడు ఆ వేపర్ అనేది పోయినా డ్యామేజ్ ఏం కాకుండా ఉంటుందన్నమాట. సో నేను కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అయితే తీసేసుకున్నా. అండ్ అలాగే ఈ లైట్ వచ్చేసి అప్ టు రేంజ్ 300 మీటర్స్ వరకు అయితే వెళ్తుంది అన్నారు. అండ్ స్పాట్ చేసేది మాత్రం ఒక 30 to 40 మీటర్స్ స్పాట్ అనమాట. ఆ రేంజ్ వరకు అయితే స్పాట్ చేస్తుంది అన్నారు. సో దీని ఫిల్టర్స్ కూడా వేసి చూపిస్తాను మీకైతే. ఇక్కడ కాదు, కాస్త డార్క్ ఉన్న రోడ్డుకి అయితే వెళ్దాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఈ లైట్స్ అన్నీ ఎలా వర్క్ అవుతాయి అనేసి చూద్దాం. ఈ రోడ్లో అయితే అసలు ఒక్క లైట్ కూడా లేదు, ఆ లాస్ట్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మనం వావ్. సో ఈ లైట్స్తో నైట్ రైడ్ మాత్రం హ్యాపీగా చేసేయచ్చు, అసలు ఏ ఇబ్బందే లేదు. ఇప్పుడు చూద్దాం, చూడండి ఇది జస్ట్ నార్మల్ లైట్. ఇది వచ్చేసి హై బీమ్. అండ్ ఇప్పుడు మన ఫాగ్ లైట్ వేద్దాం. సూపర్, నాకైతే వర్త్ అనిపించింది ఇది. అసలు ఈజీగా వెళ్ళిపోవచ్చు ఈ లైట్తో. సో ఫిల్టర్స్ అయితే చేంజ్ చేసిన అనమాట, కంప్లీట్ ఎల్లో. ఇది స్పాట్ అనేది బాగా అవుతుంది, జస్ట్ లాంగ్ రేడియస్ కూడా బాగుందన్నమాట. నాకు వైట్ కంటే ఈ కలర్ ఉంటేనే ఇష్టం. ఈ లైట్స్ ఏంటంటే మనకి ఫాగ్ అనేది కనిపించకుండా క్లియర్ చేసేస్తుంది అన్నమాట. ఆ వైట్లో మనకు అంత ఫాగ్ అంతా కనిపించేస్తుంది, ఈ లైట్లో మాత్రం ఫాగ్ అనేది అస్సలు కనిపించదు. అండ్ నెక్స్ట్ వెళ్ళే ట్రిప్ మాత్రం వేరే ఉంటుంది. ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లోనే నేను వెళ్ళడం, ఫస్ట్ టైం అది అంత డిస్టెన్స్. సో చూడాలి మరి జర్నీ అనేది ఎలా ఉంటుందో. దీనికి టోటల్గా నాకు వచ్చే ప్రైస్ వచ్చేసి ఎంత పడిందో చెప్తా. ఇవి వచ్చేసి మ్యాడ్ డాగ్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మ్యాడ్ డాగ్లో ఆల్ఫా లైట్స్ అనమాట ఇవి. ఈ ఆల్ఫాలో ఫస్ట్ మనకి ఓన్లీ లైట్స్ వచ్చేసి 9,750 అరౌండ్ 10,000 ఉంటుంది లైట్స్ ఒక్కటే. అండ్ ఇంకా హార్డ్నెస్ వైర్ అది వచ్చేసి లోపల కంప్లీట్ మన స్టాక్ దానికి ఏం డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఆ వైర్ వచ్చేసి అదొక 1,600 ఏమో ఉంది. ఇంకా స్విచ్ కూడా సేమ్ ఇది 1,600 ఉంది. ఇవి రెండు వచ్చేసి IP67 వాటర్ ప్రూఫ్తో వస్తుంది అనమాట, అండ్ డస్ట్ ప్రూఫ్ కూడా. ఇంకా మనకి ఫిల్టర్స్ ఇచ్చినారు కదా, అవి కూడా అరౌండ్ 1,600 చేంజ్ ఏమో ఉంది. సో కంప్లీట్గా ఇంకా ఫిట్టింగ్ ఛార్జెస్ ఒక 1,500 వేసుకుంటే కంప్లీట్గా 16,500కి ఈ లైట్స్ అనేది వచ్చేస్తాయి అనమాట, 16,500కి. సో నాకు తెలిసి అంత పెట్టి వర్తా అంటే వర్త్, కాకపోతే ఎన్ని రోజులు వర్క్ చేస్తాయి అనేది తెలియదు. వర్త్ అనే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు చెప్పింది ఏంటంటే హెచ్జేజీవి 12 months వ్యారంటీనే ఉంటాయి, మనకి ఫోకస్ ఇది రేడియస్ అనేది అంత ఉండదు అనేసి అన్నారు. బట్ నేను కూడా దీంట్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి, మ్యాడ్ డాగ్లో కూడా వైరింగ్ ప్రాబ్లం అది ఇదని వచ్చేస్తుంది అనేసి. సో కొంచెం ధైర్యం చేసి ఒక స్టెప్ ముందుకేసి ఇవే తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఇవే నచ్చినాయి అనమాట. హెచ్జేజీతో కంపేర్ చేస్తే నేను ఎవరో KGF సినిమా చూపిస్తున్నాను నాకు ఇప్పుడు దుమ్ముతో, ఆయనను పోనిద్దాం. ఈ ఎర్లీ మార్నింగ్ రావడానికి రీజన్ ఏంటంటే మనం ఫాగ్ ల్యాంప్స్ అంటే మనకు మార్నింగే ఉండేది ఫాగ్, అప్పుడే కదా మనం చూడాల్సింది, మీకు కూడా నేను చూపించాల్సింది ఆ టైంలోనే కదా. ఈ రోడ్డు మొత్తం ఫాగ్ ల్యాంప్స్ టెస్ట్ చేయడానికనే వేసినట్టుంది. ఓ దుమ్ము నాయన. ఇంకా అంతా పక్కన కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి కామన్గా ఓ
ఇది నేను రూమ్ పోయేసరికి మొత్తం డస్ట్లో కంప్లీట్గా మునిగిపోయింటనే అయింది. స్టాక్ లైట్ ఎల్లో, స్టాక్ ఎల్లో. సో చాలా డిఫరెన్స్ ఉంది. మనమైతే నైట్ ఇంకా భయపడాల్సిన పనే లేదు, లైట్స్ ఉన్నంత వరకు. ఈ లైట్స్ లేకుంటే భయపడాల్సిన పనే ఉంటుంది. ఈ ఫాగ్ ల్యాంప్స్కి అయితే మెయిన్గా క్లాంప్స్ అయితే ఇక్కడ ఫిట్ చేస్తారు. మరి కనిపిస్తున్నాయో లేదో తెలియదు గోప్రోలో. ఈ క్లాంప్స్ ఇవి కూడా 900 పడుతుంది రెండు కలిపి. సారీ 800. ఈ క్లాంప్ అయితే జీటీకి అయితే ఇక్కడే ఫిక్స్ చేస్తారనమాట. వేరే చోట ఎక్కడ ఆప్షన్ లేదు ఫిక్స్ చేయడానికి. రివ్యూ మొత్తం నేను కంప్లీట్గా మళ్ళీ చెప్తాను, వర్తా కాదా అనేసి. ఇప్పటికైతే నాకు ఈ ఫోకస్, ఈ స్పాట్ చేయడం అంతా వర్తనే అనిపించింది. సో లాంగ్ టర్మ్లో ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తాయనేసి నేను మళ్ళీ మీకు నెక్స్ట్ ఏదైనా కొద్ది రోజులు యూజ్ చేసి ఏంది దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేదనేది మళ్ళీ నెక్స్ట్ ఏదైనా వీడియోలో చెప్తాను. సో మన ఛానల్కి అయితే ప్రజెంట్ 470+ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. 500కి దగ్గరలో ఉన్నారు. దాన్ని అట్లే త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.